కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో తమిళనాడే అతిపెద్ద వాటాదారు. మీరు మా బీజేపీ అభ్యర్థిని మాత్రమే ఎన్నుకుంటే మేము మీకు మెట్రో ఇస్తాము. తమిళనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగం కాదా? ఆ నటుడికి అనుకూలంగా వెళ్తున్న ఓట్లు వెళ్లాల్సిన ఓట్లు. ప్రధానంగా అవి అభిమానుల ఆధారితమైనవి. అది ఎంతవరకు నక్కరంగా ఓట్లుగా మారబోతుందో ఎవరికీ తెలియదు. మేము భారీ మెజారిటీతో గెలుస్తాము. రాబోయే ఎన్నికల్లో 200 కంటే ఎక్కువ సీట్లు. మేము షోలింగనల్లూరులో ఉన్నాము. ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గాల్లో ఇది ఒకటి. నాతో పాటు చెన్నై సౌత్ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, అలాగే ఇక్కడ అభ్యర్థి మిస్టర్ రమేష్. ఇది చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. అవును, చాలా విధాలుగా. నీలంకరైలోనే ఈ ఎన్నికల్లో ఎక్స్ ఫ్యాక్టర్ గా చెప్పబడుతున్న ఆ ఒక్క వ్యక్తి. అతను ఇక్కడ నుండి పోటీ చేయనప్పటికీ ఇక్కడే ఉంటారు. మిస్టర్ విజయ్, మీకు ఇక్కడ రెండింటి విభజన ఉంది. మీకు తెలుసు, ఐటీ జనం అలాగే తీర ప్రాంత జనాభా. మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? ఈ ఎన్నికలు స్థానికంగా ఉన్న సమస్యల గురించా, లేక మీరు మాట్లాడుతూ వస్తున్న పెద్ద సమస్యల గురించా? ధృవీకరణ, లౌకికవాదం, ఢిల్లీ మరియు తమిళనాడు. ఖచ్చితంగా మీరు ఈ ప్రధాన ఎన్నికను ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 2 అంశాల్లో ప్రధానంగా 2 దృక్కోణాల నుండి చూడాలి. ఒకటి కథనం ఏంటంటే, మా ముఖ్యమంత్రి ద్రావిడ నమూనా వారసత్వ పతాకధారి అయిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్, ఆయన ఈ ఎన్నికలు తమిళనాడుకు ఢిల్లీకి మధ్య జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రజలు దృష్టి పెట్టాల్సిన ప్రధాన సమస్యలున్నాయి. ఎందుకంటే ఇది ధృవీకరణకు, లౌకికవాదానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇది ఏకఛత్రాధిపత్యానికి, సమాఖ్యవాదానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇది ఒక పోరాటం భారతదేశాన్ని ఒక్కటిగా గుత్తాధిపత్యం చేయటానికి. దానికి విరుద్ధంగా మేమంతా తమిళనాడు ప్రజల భాషా హక్కు, మా నిధులు మరియు మా విద్యా హక్కు కోసం నిలబడటానికి మధ్య జరుగుతోంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక పోటీదారుగా మాకు షోలింగనల్లూరు నియోజకవర్గ సమస్యలను చాలా బాగా పరిష్కరించే చాలా శక్తివంతమైన అభ్యర్థి ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నారు. మీరు చెప్పినట్లుగా ఇది అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ వచ్చిపోయే జనాభా, వలస కార్మికులు, ఐటీ ఉన్నత వర్గ ప్రజలు, అలాగే మీరు చూసిన మా మత్స్యకార ప్రజలు ఉన్నారు. ఎందుకంటే వరదల సమయంలో, అన్ని తుఫాన్ల సమయంలో అత్యంత దారుణంగా ప్రభావితమైన నియోజకవర్గం ఇది. మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమీ ఇవ్వబడలేదు. మీరు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రస్తుతం తమిళనాడులో విజయ్కే ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని సర్వేలు, పోల్స్ మరియు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల ప్రకారం విజయ్ యువత ఓట్లను, మహిళల ఓట్లను పొందుతున్నారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం గురించి, ఢిల్లీ గురించి మాట్లాడుతుండగా మీకు అత్యంత గట్టి పోటీ ఇక్కడే తమిళనాడులోనే విజయ్ నుండి ఉన్నట్లు కనిపిస్తోంది. నేను మీతో తీవ్రంగా విభేదించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాకు అస్సలు పోటీనే కాదు. ఆయన పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, మరియు ఆయనకు నిర్దిష్ట సూత్రాలు గానీ, సిద్ధాంతం గానీ లేవు. లేదా తమిళనాడును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో అనే తన దార్శనికతను ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అయితే మా వైపు సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్, మేము 5 ఏళ్ల అద్భుతమైన ప్రభుత్వాన్నిచ్చి దాదాపు అన్ని హామీలను నెరవేర్చి ప్రజలను కలుస్తున్నాము. 500 హామీలలో 405 నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇది బీజేపీ గానీ లేదా సోషల్ మీడియా గానీ సృష్టించిన తప్పుడు కథనం. ఆ నటుడు దీన్ని ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్తే మహిళా ఓటర్లు డిఎంకేతో ఉన్నారు. ఎందుకంటే ఇది మహిళల కోసం ఉన్న ప్రభుత్వం, మరియు ముఖ్యంగా మహిళల ప్రగతిశీల అంశాల కోసం. మేడం, కేంద్ర ప్రభుత్వంతో వాదించడం అనే విషయం కాకుండా ఈ పార్టీని ఇక్కడ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేలా మీరేమి చేశారు? చూడండి, మేము కేంద్ర ప్రభుత్వంపై కేవలం దాడి చేయటం లేదా ఫిర్యాదు చేయటం లేదు. ఇదంతా డేటా ఆధారంగానే ఉంది. చూడండి, తమిళనాడు ప్రభుత్వానికి రావాల్సిన సమగ్ర శిక్షా అభియాన్ ఫండ్ ఇవ్వలేదు. 3548 కంటే ఎక్కువ. మరియు మన్రేగా వేతనాలు ఇవ్వలేదు. మరియు మేము కోయంబత్తూరు మరియు మదురై కోసం మెట్రో అడుగుతుంటే వారు మా పట్ల పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సమానమైన జనాభా ఉన్న పాట్నా మరియు ఆగ్రాకిచ్చారు. మరి మేమేం చేశాం? మరియు బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మన ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు మా బీజేపీ అభ్యర్థిని మాత్రమే ఎన్నుకుంటే మేము మీకు మెట్రో ఇస్తాము అని. తమిళనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగం కాదా? మేము మా హక్కులను, భాషా హక్కులను, మా సమాఖ్య హక్కులను, మా నిధులను మేము మా నిధుల కోసం అడుగుతున్నందున మీరు పక్షపాత వైఖరితో వ్యవహరించవచ్చని దీని అర్థం కాదు.
తమిళ ప్రజలు చాలా హేతుబద్ధంగా మరియు చాలా స్పష్టంగా ఆలోచించే ప్రజలు. వారు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. వారికి తెలుసు, చూడండి, మీరు చెప్పినట్లుగా వారికి తెలుసు ఇప్పుడు వచ్చిన నటుడికి ఏమీ లేదని. అతను ఇక్కడే ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేదు. అతను ఎప్పుడూ ప్రజలను 1-to-1 ముఖాముఖిగా లేదా అలాంటిదేమీ కలవలేదు. అలాగే బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏడీఎంకే ఈ తమిళనాడుకు ద్రోహం చేస్తూనే ఉందని వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు నీట్ కోసం సంతకం చేశారు. వాళ్ళు అన్ని కఠినమైన చట్టాల కోసం సంతకం చేశారు. వాళ్ళు ఎప్పుడూ తమిళుల హక్కుల కోసం నిలబడలేదు. ఆ విషయం ప్రజలకు బాగా తెలుసు. మీరు అత్యంత ప్రముఖ ముఖాలలో ఒకరు. మీరు షేక్స్పియర్ నుండి మీకు తెలుసుగా సంగంధం సాహిత్యం వరకు మాట్లాడతారు. కానీ డిఎంకే కూడా తగినంత సంఖ్యలో మహిళా అభ్యర్థులను నిలబెట్టలేదన్నది వాస్తవం. మీరు మహిళల కోసం పథకాల గురించి మాట్లాడతారు, కానీ ప్రాతినిధ్యం అభ్యర్థుల సంఖ్య కూడా 20 కన్నా తక్కువ. చూడండి, పోల్చి చూస్తే ఇది ఎలాగంటే మీరు దీన్ని ఇతర పార్టీలతో పోల్చి చూడాలి. 20 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. మేము బరిలోకి దించిన 165 మంది అభ్యర్థులలో 125 మంది పట్టభద్రులు మరియు 17 మంది డాక్టర్లు, 19 మంది ఇంజనీర్లు మరియు 21 మంది న్యాయవాదులు, ఇంకా ఎందరో ఉన్నారు. చూడండి, ఇది కేవలం ఒక ఉచితం లేదా డబ్బులివ్వడం మాత్రమే కాదని మీరు చూడాలి. ఇదంతా మహిళలను, వారి సాధికారతను పెంపొందించడానికే. 1989లో కరుణానిధి గారే ఎప్పుడో 1989లోనే మహిళలకు ఆస్తి హక్కును తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 80% రిజర్వేషన్ను అమలు చేసింది మా ముఖ్యమంత్రి. 6,000కు పైగా కౌన్సిలర్లున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నతి, రాజకీయాల్లో మహిళల సాధికారత చాలా ముఖ్యమని మీరు నాతో ఏకీభవించరా? మా ముఖ్యమంత్రి తప్ప అదెవరు చేశారు? మీ ప్రభుత్వంపై ఉన్న పెద్ద ఆరోపణల్లో ఒకటి ఏమిటంటే అవినీతి చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో డబ్బులు చెల్లించకపోతే దేనికైనా అనుమతి పొందడం చాలా కష్టంగా మారింది. ఇది మళ్ళీ ఒక మూస ధోరణి వాదన. ఒకవైపు బీజేపీ, దాని దగ్గర ఒక వాషింగ్ మెషిన్ ఉంది. అది అవినీతి పరులందరినీ, అవినీతి రాజకీయ నాయకుళ్ళు వాషింగ్ మెషిన్లో వేసి ఆపై వారిని బయటికి తీసి వారికి క్లీన్ షీట్ ఇచ్చిందని ప్రకటించగలదు. మరోవైపు ఏఐఏడీఎంకే అన్నింటిలోనూ నిర్దోషిగా విడుదలైన వారు ఎవరో మీకు బాగా తెలుసు. అంటే అన్ని కేసుల్లో దోషిగా తేలినవారు మరియు ఎంతమంది ఏఐఏడీఎంకే మాజీ మంత్రుల కేసులు పెండింగ్లో ఉన్నాయో. కాబట్టి ఇది మళ్ళీ ఒక మూస ధోరణి వాదన. కేవలం మాకు డేటానివ్వండి. ఇది చాలా పారదర్శకమైన ప్రభుత్వం. మీరు ఒక ఆర్టీఐ ఫైల్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సెకండ్, మా ముఖ్యమంత్రి ఒక విజన్ స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా నేను మిమ్మల్ని సవాల్ చేయగలను ఒక విజన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము ఈ 5 ఏళ్లలో ఈ పని చేశాము. మేము ఈ 2.0 విజన్తో ముందుకు వెళ్తున్నాం. మరియు పథకాల విషయానికి వస్తే మీరు డేటాను చెక్ చేయవచ్చు. అవి ఎంత పారదర్శకంగా ఉన్నాయి, వాటిని ఎలా కేటాయించారు మీకు తెలుసు. కాంట్రాక్టులు లాంటివి. ప్రతిదీ ఆన్లైన్లో ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదని మీరు అంటున్నారా? ప్రతి ఒక్కరూ చాలా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది అణువంత కూడా లేదు. మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను అడిగి చూడవచ్చు మరియు మాతో పాటు ప్రయాణించి ఆ ఘన స్వాగతాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే ఒక క్షేత్రస్థాయి కార్యకర్త. ఆయన తన పదవీ కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకొని ఎమ్మెల్యే. ఆయన ఈ 5 సంవత్సరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. ఆయనే అత్యధిక సంఖ్యలో, పెరిగిన సంఖ్యలో ప్రశ్నలు అడిగారు. ఆయన ఆ 5 ఎమ్మెల్యేలలో ఒకరు. అంతటి పనితీరు కనబరిచే ఎమ్మెల్యే, అలాగే ఒక క్షేత్రస్థాయి కార్యకర్త కూడా. మరియు మీరు మా క్యాడర్లందరినీ, మా కూటమి మొత్తాన్ని చూడవచ్చు. మీకు తెలుసుగా, ఇతను వీసీకే నుండి, వారు డిఎండికే నుండి మరియు అతను కాంగ్రెస్ నుండి. మేమంతా ఆధారపడి ఉన్నాము. అవును, ఐయుఎంఎల్, ఎస్డిబిఐ. మేమంతా ఒక సైద్ధాంతిక సూత్రంపై ఆధారపడి ఉన్నాము. ఈ పొత్తు సూత్రాలపై ఆధారపడింది. కానీ ఒకానొక సమయంలో డిఎంకేతో తమ పొత్తును ఖరారు చేయడానికి ముందు కాంగ్రెస్ బహిరంగంగా విజయ్తో మాట్లాడుతోంది. అయితే చాలా ఘర్షణ ఉండేది. అయితే ఎన్డీఏ వైపు పొత్తు చాలా త్వరగా కుదిరింది మరియు సీట్ల పంపిణీ సులభంగా జరిగింది. కాంగ్రెస్ విజయ్ వర్గాన్ని సంప్రదించిన వాస్తవం అది పొత్తులో ఏదో సమస్య ఉందని సూచిస్తుందా? మొదటి భాగం మనం ఇప్పుడు చూసాం. మాణికంఠ్ ఠాగూర్ లేదా జ్యోతిమణి తాము కనీసం మనస్ఫూర్తిగానైనా పొత్తుతో లేమని సూచించే ప్రకటనలు జారీ చేస్తారా లేదా అనేది.
రెండవ భాగం ఏంటంటే స్వయంగా విజయ్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వాస్తవానికి మాకే ఓటు వేయబోతున్నారని చెప్తున్నారు మరియు అందుకే ఆ పొత్తు యొక్క ప్రయోజనం మీకు లభించటం లేదు. చూడండి, నటుడికి అనుకూలంగా వెళ్లే ఓట్లు, వెళ్లాల్సిన ఓట్లు ప్రధానంగా అది అభిమానుల ఆధారితమైనది. అది ఎంతవరకు ఖచ్చితంగా ఓట్లుగా మారుతుందని ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అతను మీకు సహాయం చేయబోతున్నాడా? లేదు, ఖచ్చితంగా అవును. చూడండి, అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులున్నంత మాత్రాన అందరూ వెళ్లి ఓటు వేస్తారని అర్థం కాదు. ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు విపరీతమైన అభిమానులున్న నటీనటులను మరియు వారికి ఏమి జరిగిందో మీరు చూశారు. అది మొదటి విషయం. మరియు కాంగ్రెస్ పార్టీతో మా బంధం ఒక దీర్ఘకాలిక స్నేహం. బహుశా కొన్ని మీకు తెలుసా, ఒక సరైన ఫ్రేమ్వర్క్లోకి రాకముందు కొన్ని సంభాషణల్లో ప్రారంభంలో ఘర్షణలు లేదా అలాంటివి ఏవైనా ఉండి ఉండొచ్చు. అది ఏ కూటమిలోనైనా జరుగుతుంది. కాబట్టి మీరు గోరంతను కొండంత చేస్తున్నారు. మేమున్నది అదే. మేమిప్పుడు నిజమైన మంచి దశలో వెళ్తున్నాము. మీరందరూ అంటే అవతల వైపు నుండి ఉత్తర వైపు నుండి వచ్చిన వారు మీకు మిస్టర్ గురించి బాగా తెలుసు. ఎంఎన్ రాయ్, ఆయన లెనిన్ స్నేహితుడు. ఆయన నాజీలందరికీ వ్యతిరేకంగా తండై పెరియార్తో ఒక కూటమి కోసం నడిచారు. ఆయన కూటమి ఒకే రౌండ్లో, ఒకే ఫ్రేమ్వర్క్లో నాజీలకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేస్తోంది. మా ముఖ్యమంత్రి తర్వాత అలా చేసిన ఒకే ఒక వ్యక్తి ఎన్ రాయ్. మరియు ఇది 12 సంవత్సరాలకు పైగా ముందుకు తీసుకెళ్లబడిన కూటమి. కాబట్టి కొన్ని విషయాలు జరగవచ్చు, ఎందుకంటే ఇది మాకు మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న ఒక సుదీర్ఘ బంధనం. మనం సోనియా గాంధీ మరియు మన గౌరవనీయ రాహుల్ గాంధీ అందరూ మాతో ఉన్నారు. మరియు క్యాడర్లు కూడా చూస్తారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పటికీ ఒక నాయకుడు ఇది లక్ష్యమని చెప్పిన తర్వాత మేమందరం ఒకే వరుసలో ఉంటాము. మరియు మేమందరం ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం. అస్సలు ఘర్షణ లేదు. సరే, మీరిప్పుడు 2.0 అన్నారు. అవును. మీరు ప్రజలకు వాగ్దానం చేస్తున్న నిజంగా ముఖ్యమైన ఆ 5 విషయాలు ఏవి, మరియు వాటిని సాధించడం మీకు ఎంత సులభం? చూడండి, ఉదాహరణకు ఈ ప్రాంతాన్ని ఈసీఆర్ కారిడార్ను తీసుకోండి. మీరు చాలా అభివృద్ధి ప్రాజెక్టులను చూశారు. వెట్టువాన్కేని నుండి తిరువాన్మియూర్ నుండి ఒక పెద్ద మెగా వంతెన ఎక్కడి వరకు? ఉదండి అది ప్రారంభించబడింది. మరియు మీరు చాలా యూ-టర్న్ వంతెనల్లో చూడవచ్చు. ఈ ప్రదేశం పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. కార్మికులు చాలా మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేయబడ్డారు. ఈ 2 పాయింట్స్ ఉన్న విజన్ స్టేట్మెంట్లో మేం ఇందులో ఏది చేసినా అది మెరుగుపరచబడుతుంది. ఉదాహరణకు మగలిర్ ఉరిమై తొగై లేదా విడియల్ పైనం అది 2000 రూపాయల వరకు పెంచబడుతుంది. నేను మీ మీడియాకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటాను. ఇక్కడ ఏదీ ఫ్రీబీ కాదు. ప్రతిదీ సామాజిక న్యాయంపై ఆధారపడి ఉంటుంది. కళయించినార్ మగళి ఉరిమై తోగైకిచ్చిన విశేషణం చూడండి. అది ఒక హక్కు. చూడండి, లింగ ఆధారిత డేటా ప్రకారం మహిళలు మొదటి నుంచి వేతనం లేని పని చేస్తూనే ఉన్నారని, వారి ఇళ్లలో దానికి గుర్తింపు లేదని మీకు తెలుసు. మేము వారి హక్కులను గుర్తిస్తున్నాము. కాబట్టి అది మెరుగుపరచబడుతుంది. మరియు అల్పాహార భోజనం 8వ తరగతి వరకు విస్తరించబడుతుంది. మరియు చాలా వరి సేకరణ ధర కూడా పెంచబడుతుంది. అన్ని వ్యవసాయ చట్టాలు మీకు తెలుసు కదా, కఠినంగా ఉన్నటువంటివి సవరించబడతాయి మరియు అవి అనుకూలంగా మార్చబడతాయి. డబ్బు ఎక్కడ నుండి వస్తోంది అంటే అన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. భారీ లోటుతో మీది కూడా కలుపుకుని, మరి ఈ డబ్బు మీరు ఎక్కడి నుండి తీసుకురాబోతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చేది తమిళనాడు అనే విషయాన్ని నేను దయతో ఎత్తి చూపాలనుకుంటున్నాను. మేము కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి చాలా దోహదపడుతున్నాము. కానీ మాకు రావాల్సిన వాటాను, ఉదాహరణకు అధికారాల బదలాయింపు, పన్నులలో 50%, జీఎస్టీ, సెస్ అడిగినప్పుడు ఏమీ ఇవ్వలేదు. మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి కేవలం అప్పులు చేయటం లేదా అప్పులు పెంచటం లేదు. ఆయన తమిళనాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆయన 3కు పైగా పెద్ద పారిశ్రామిక సదస్సులను చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆయన దేశాలను సందర్శించారు. కాబట్టి ఆయన ఊరికే కూర్చొని ఆ తర్వాత అప్పులు చేయడం లేదు. అది అలా కాదు. ఆయన దానిని చాలా వరకు ఉన్న లోని గందరగోళంతో సమతుల్యం చేస్తున్నారు. అది ఉత్పత్తిలో జరుగుతోంది. మీరిక్కడ హ్యుందాయ్ కంపెనీని, ఇక్కడ ఫోర్డ్ కంపెనీని చూడొచ్చు. మొన్న కూడా తమిళనాడు దాని అన్ని లెదర్ ఉత్పత్తులలో మొదటి స్థానంలో నిలుస్తోంది తో పోల్చినప్పుడు.
మరియు మళ్ళీ చాలా ముఖ్యమైన విషయం, మేము మా అప్పులను పెంచుకుంటున్నామని మీరు అన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత రెండంకెల ఆర్థిక వ్యవస్థను 11.19ని సాధిస్తూ మేమెలా పనితీరు కనబరచగలం? ఇదంతా డేటా. మీ పార్టీపై ఉన్న విమర్శల్లో ఒకటేమిటంటే అది చాలా కుటుంబ ఆధారితమైనది, మీరు కుటుంబాన్ని ప్రోత్సహిస్తారని. ఆ విమర్శ అంటుకునేదే కాదా? అంటే వారు మీరు మిస్టర్ను ప్రోత్సహించారని అంటున్నారు. ఉదయనిధి అయితే త్వరలోనే ఉప ముఖ్యమంత్రిగా. అయితే ఈ విమర్శలన్నీ ఎవరు చేస్తున్నారు? బీజేపీ. ఉదాహరణకు గౌరవనీయ మంత్రి పీయూష్ గోయల్, ఆయనకు ఎవరూ లేరా? మీకు తెలుసుగా, ఆయన వంశాన్ని చూడండి. ఇంకా మన ప్రియమైన ధర్మేంద్ర ప్రధాన్. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన ఎంతో మంది కేంద్ర మంత్రుల జాబితాను నేను చెప్పగలను. ఇంకా ఏఐఏడీఎంకే దగ్గర కూడా ఒక జాబితా ఉంది, మీకు తెలుసుగా, మంత్రి కొడుకులాగా. దాని అర్థం మేం కేవలం సమర్థించుకుంటున్నామని కాదు. ఇక్కడ నేను ఉదాహరణకు 2008లో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను మరియు నాకు 2019లో టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్కు కూడా యువజన విభాగానికి నాయకుడిగా అవకాశం ఇచ్చారు మరియు అతను తన సత్తా నిరూపించుకోవాల్సి వచ్చింది. క్రీడలు మరియు యువజన అభివృద్ధి మంత్రిగా 5 ఏళ్లలో అతను ఆ యువతను ఇంకా క్రీడలను, ముఖ్యంగా క్రీడల మంత్రిత్వ శాఖను భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాడు. కాబట్టి ఏదీ పళ్ళెంలో పెట్టి ఇవ్వలేదు. ఉదాహరణకు మా నాయకుడు ఎంకే ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ పార్టీ నాయకుడిగా అత్యున్నత పదవిని సాధించినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నారో మీకు తెలుసా? ప్రపంచ చరిత్రలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వేచున్నారు. ఒకరు రౌల్ కాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రో సోదరుడు. ఆయన 43 సంవత్సరాలు వేచి ఉన్నారు. మన ముఖ్యమంత్రి ఆయన్ని కూడా మించిపోయారు. అత్యున్నత పదవుల కోసం రావడానికి ఆయన 46 సంవత్సరాలుగా వేచి ఉన్నారు. మేము కుటుంబ రాజకీయాలు లేదా వారసత్వ రాజకీయాలు చేస్తున్నామని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మేము ఒక పార్టీగా మేము చాలా భావోద్వేగంగా ఉంటాం. ఒక కుటుంబ బంధంలా భావోద్వేగంగా అనుసంధానించబడిన పార్టీగా మేము ఒకరినొకరు అన్న, అప్ప, అక్క అని పిలుచుకుంటాం. ఆ విధంగానే మేమంతా పెరిగాం. సరే, ఆ ప్రశ్నలు వేస్తున్న ఈ వ్యక్తులు మేమంతా జైల్లో ఉన్నప్పుడు, మా నాన్నలు ఎన్నోసార్లు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? మా నాన్నగారు 12 లేదా 13 సార్ల కంటే ఎక్కువగా జైల్లో ఉన్నారు. ఎవరూ వచ్చి పేరుకే రాజకీయ నాయకుడైన ఒకరి కూతురు కావడం వల్ల మీరెందుకు బాధపడుతున్నారు అని అడగలేదు. మేము మా సత్తా నిరూపించుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు చూపించాము. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కూడా తనను తాను చాలా సమర్థుడిగా పనిచేసే వ్యక్తిగా నిరూపించుకున్నారు. ఆయన ఇప్పుడు ఆకర్షిస్తున్న జనాన్ని చూడండి. ఆయన తన ప్రచారానికి వెళ్తారు. అదే తిరునల్వేలి ప్రాంతంలో పోటీగా జనం కనిపిస్తున్నారా? ఖచ్చితంగా. కాబట్టి అది ఒక హంగామా. మేమంతా క్యాడర్ ఆధారితమైన వాళ్ళం. ప్రజలు ఇక్కడికి వస్తారు, మహిళలు ఇక్కడికి వస్తారు, పురుషులు ఇక్కడికి వస్తారు, యువత అంతా మన సిద్ధాంతం కోసం, సూత్రం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన తమిళ తరగతులకు, తమిళ గుర్తింపుకు, తమిళ హక్కులకు సమర్థకులు. మేం నిలబడి ఉన్నాం. కానీ అదేంటి? అది కేవలం ఆర్భాటం మాత్రమే. కాబట్టి మేం దాని గురించి అస్సలు చింతించడం లేదు. రాబోయే ఎన్నికలలో మేము భారీ మెజారిటీతో. మీకు చాలా ధన్యవాదాలు. మీకు చాలా ధన్యవాదాలు. బాయ్ బాయ్.